ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మెంతి కూర టమాటో. దీనికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలండి. దీన్ని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం దీన్ని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం మెంతి ఆకులను వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. దీన్ని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఈ విధంగా మనం మెంతి కూర టమాటో కూర చేసుకున్నామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి.